నేను ఇలా ఇల్లు వదిలి ఇంత దూరం రావడం నాకు చాలా భయం వేసింది. కానీ నేను నీతో ఇలా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అవును, మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి గట్టిగా వెతుకుతుంటారు కదా? అవును, మాది చిన్న పల్లెటూరు కదా, ఖచ్చితంగా వాళ్ళు ఇంత దూరం అయితే రాలేరు. అవును, మీ ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నావా? అరే పిచ్చోడా, వాళ్ళని వదిలేస్తే వాళ్ళ బంధాన్నే మిస్ అవుతాను. అదే నిన్ను వదులుకుంటే నా జీవితాన్నే మిస్ అవుతాను అనిపించింది. అందుకే ఎంత కష్టంగా అనిపించినా నేను నమ్మి వచ్చేసాను. అవును, నువ్వు చాలా పెంకిదనలా ఉండేదానివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, బాగా చూసుకుంటాను, నాతో వచ్చేస్తావా అని అడగగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వచ్చేసావు. అంత నమ్మకం ఎలా వచ్చింది నా పైన? నేను ఏదైనా ప్రేమించే వరకే అలా ఉంటాను. ఒక్కసారి నమ్మితే నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం పెట్టేస్తాను. నేనే కాదు, ఏ ఆడపిల్లైనా అంతే. ఏంటి, ఏమైంది అలా చూస్తున్నావు? అదేం లేదు, నాకంటూ ఎవరు లేరు కదా. సడన్గా నన్ను నమ్మాననేసరికి బాధేసింది. రేపిచ్చోడా, నువ్వు నా కోపాన్ని పెంకితనాన్నే చూసావు, కానీ దానికి మించింది నా ప్రేమ. అది నువ్వు ఇంకా చూడలేదు. నువ్వు నన్ను బాగా చూసుకో, నేను నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఏమైనా తింటావా? నాకు ఇప్పుడైతే ఆకలిగా ఏం లేదు. ప్రయాణం చేసి వచ్చాం కదా, కొంచెం వామిటింగ్గా ఉంది. వాటర్ తీసుకురా. సరే, తీసుకొస్తాను. అన్నా. ఏరా, అమ్మాయిని తెచ్చారా? తెచ్చానన్నా. సరే, ఆ అమ్మాయి ఫోటో పంపించు. సరే, అమ్మాయి బాగుంది, రేటు 10. అక్కడికి నీ ఫ్రెండ్ వచ్చి అమ్మాయిని తీసుకొచ్చేస్తాడు. నువ్వు అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళు, ఓకేనా? అర్థమైందా? హలో హలో హలో. అలాగే అన్న. రే, ఎన్నో పనులు చేస్తే కానీ రాని డబ్బు ఈ ఒక్క పని వల్లే వస్తుంది. మూసుకుని చెప్పింది చేయండి. సరే అన్న. అమ్మాయిని ఈరోజే నాకు అప్పచెప్పాలి, గుర్తుపెట్టుకోండి. రేయ్, ఎన్నాళ్ళరా ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెయిటర్లుగా ఈ గోవాలో ఎప్పటికి ఎదుగుతారు? కొడితే ఒక్క దెబ్బ సగం జీవితం సెటిల్ అయిపోవాలా? రేయ్, మీకంటూ ఎవ్వరు లేరు, కానీ ఈ ప్రపంచంలో ఎవ్వడికంటూ ఏమీ లేకపోయినా మీకు డబ్బుంటే చాలురా రేయ్, అన్నీ అవే వస్తాయి. ఏమో అన్నా, నాకు కరెక్ట్ అనిపించట్లేదు. రేయ్, ఆలోచించుకో. నువ్వు ఇక్కడ ఓన్గా రెస్టారెంట్ పెట్టాలంటే ఇదొక్కటే దారి. మీ జీవితం మారాలంటే చెయ్యాలి. రేయ్, చేసే పనిలో ఏదైనా తేడా వస్తే ఇది మాఫియా, చంపేస్తారు. ఆలోచించుకొని దిగండి. రే, ఒప్పుకుందాం రా, లైఫ్లు మారిపోతాయి రా మామ. ఒక్కసారి కళ్ళు మూసుకుని పని చేసామంటే లైఫ్లు సెట్ రా. ఒప్పుకుందాం రా. ఓకే అన్న, మేము చేస్తాం. సరే, మీరు వెళ్ళండి. ఇదిగో. నువ్వు తాగవా? నాకొద్దు, నువ్వు తాగు.
ఓయ్, మా ఇంటికి ఎప్పుడు వెళ్దాం? పెళ్లి చేసుకున్న వెంటనే వెళ్దామా, లేదంటే పిల్లల కన్నాకి వెళ్దామా? నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మా అమ్మ నాన్నల్ని కూడా ఒప్పించి వాళ్ళని కూడా ఇక్కడికే తెచ్చుకుందాం. అందరం ఇక్కడే చాలా హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు ఇక్కడ హోటల్ పెడతానన్నావుగా, ఏమంటావు? వాళ్ళైనా పొలంలో ఎంతని కష్టపడతారు చెప్పు. సరే. కన్నయ్య, నువ్వంటే నాకు పిచ్చి కన్నయ్య. నీ మీద నేను ప్రేమను తప్ప ఏ ఫీలింగ్స్ని ఎక్కువసేపు చూపించలేను. కోపం వచ్చినా నీ మీద ఎక్కువసేపు చూపించలేను, బాధ వచ్చినా ఎక్కువసేపు చూపించలేను. వచ్చిన వెంటనే తగ్గిపోతాయండి. ఎందుకో తెలుసా? వాటన్నిటినీ నీ మీద ఉన్న ప్రేమ ఈజీగా డామినేట్ చేసేస్తుంది. ఐ లవ్ యూ కన్నయ్య. కన్నయ్య, నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే అయ్యి జాగ్రత్తగా చూసుకుంటాను. ఏమైంది? ఏడుస్తున్నావు? అదేం లేదు, ఇంత ప్రేమిస్తున్నావు అని అనుకోలేదు. మనం మీ ఇంటికి వెళ్ళిపోదామా? ఎందుకు? ఆ, ఏం లేదు. నిజంగానే అంటున్నావా? నీ ఇష్టం కన్నయ్య. హాయ్ రా. హలో చెల్లమ్మ. నమస్తే అన్నయ్య. నమస్తే. చెప్పాను కదా నా ఫ్రెండ్ అని, వీడే. రేయ్, అంకుల్ అన్నీ రెడీ చేశాడ్రా. మనం ఏమైనా తేడా చేసామంటే బాగా హట్ అవుతాడు అంకుల్ గడు. మరి మేము వెళ్దామా చెల్లమ్మ? ఏం లేదు వైశు, ఇక్కడ కొత్తగా హోటల్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను కదా, దాని గురించి ఇన్వెస్టర్స్ ఈరోజు కలుస్తామని అన్నారు. కొంచెం వాళ్ళని కలిసి డబ్బులు వస్తే మనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. నేను నీతో వస్తా కన్నయ్య. వాడే వస్తాడులే చెల్లమ్మ, నువ్వు భయపడకు. అంటే అలా కాదన్నయ్య, నేను ఇల్లు వదిలి రావడం ఇదే ఫస్ట్ టైం. కన్నయ్య ఉన్నాడనే ధైర్యంతో వచ్చేసాను. కన్నయ్య కూడా లేడంటే అది నా వల్ల కాదన్నయ్య. అరే బాబు, నువ్వన్నా చెప్పరా చెల్లమ్మకి. ఆ ఇన్వెస్టర్ గాడు ముందే పెద్ద సైకోగాడు. చెల్లమ్మ, ఈ మీటింగ్ వాడికి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సరే వెళ్ళు కన్నయ్య, నేను ధైర్యంగా ఉంటానులే. నీకు ఇంపార్టెంట్ అంటే నీకోసం ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నిలబడతా. వెళ్ళి త్వరగా వచ్చే. పదండి అన్నయ్య. అలా అన్నావు, బాగుంది. ఆగాకు చెల్లమ్మ, నేను తీసుకుంటా. జాగ్రత్త కన్నయ్య, త్వరగా వచ్చే. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. చెల్లమ్మ, నువ్వు ఉండేది ఇక్కడే. నాకు కొంచెం బయట పని ఉంది, నేను వెళ్ళేసి వస్తా. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఏంటమ్మా? ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతావా? నేను దగ్గరలోనే ఉంటానమ్మా, కాల్ చేయి, టక్కన వచ్చేస్తా. సరే అన్నయ్య. ఇంతకీ కన్నయ్య త్వరగా వచ్చేస్తాడు కదా? వచ్చేస్తాడులేమ్మా, నువ్వు కంగారు పడకు. అన్నయ్య, అడిగితే ఏమనుకోవు కదా? ఏంటది చెప్పమ్మా. నాకు ఒక్కదాన్నే ఉండడం అంటే భయం. నాతో ఉండొచ్చు కదన్నయ్య. నాకు అమ్మ ఇల్లు తప్పించి వేరే ప్రపంచం తెలీదన్నయ్య. సరే, నువ్వు భయపడకు వైశాలి, నేను నీతోనే ఉంటాను. సరే అన్నయ్య. నేను వెళ్ళి తినడానికి ఏమైనా పట్టుకుని వస్తా. అన్నయ్య, ఏంటమ్మా? వచ్చేటప్పుడు చికెన్ తీసుకురా, నేను చాలా బాగా వండుతాను.
అలాగే తెస్తానమ్మా. హ్మ్, హ్మ్. హలో కన్నయ్య, కన్నయ్య వెళ్ళావా? వెళ్తున్నాను. త్వరగా పని పూర్తి చేసుకొని వచ్చే కన్నయ్య. నేను చూడకుండా ఎక్కువసేపు ఉండలేను. సరే వచ్చేస్తాను. కన్నయ్య, మనం త్వరగా పెళ్లి చేసుకుందాం కన్నయ్య. సరే ఉండు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. తప్పు చేస్తున్నాను. నేను నిలబడ్డానికి నా ప్రేమని పడుకోబెడుతున్నాను. కరెక్ట్ కాదు ఇది. డబ్బు కోసం నా మనస్సాక్షిని చంపుకోలేను. ఏదో ఒకటి చేయాలి. చెప్పరా. ఎక్కడున్నావురా? వైశాలి చికెన్ తీసుకురమ్మంటే బయటకు వచ్చానురా. రేయ్, ఎందుకు మోసం చేస్తున్నాం అనిపిస్తుందిరా. తప్పదురా మామ, మనకింకా వేరే ఆప్షన్ లేదురా. రేయ్, తనకు నిజం చెప్పి పంపించేద్దాంరా. అప్పుడు గాని అంకుల్ గారు మనల్ని పైకి పంపించాడు. రేయ్, పాపం రా, తను చాలా అమాయకురాలురా. నన్ను నమ్మిందిరా. నిన్ను నమ్మింది కాబట్టి అది ఈడు వరకు వచ్చిందిరా. రే రఘు, అలా కాదురా. అది ఇప్పుడు మన చేతిలో కూడా ఏం లేదురా. ఇప్పుడు నువ్వు పంపించేస్తా అంటే వాళ్ళకేం సమాధానం చెప్తాం? అరే వాడు చేసే ముందే చెప్పాడు కదరా ఆలోచించుకోండి అని. ఇది మాఫియాతో వ్యవహారం రా. ప్లీజ్ రా, రిస్క్ చేయొద్దురా మామ. సరేరా, అమ్మాయి కాల్ చేసిన నేను లిఫ్ట్ చేయను. నువ్వేదో మేనేజ్ చేసుకో. ఏమైందన్నయ్య? కారం ఎక్కువైందా? ఏం లేదమ్మా, మా అమ్మ చేతి వంట తిన్నట్టుగా ఉందమ్మా. ఇన్నాళ్ళు మాకు అడిగితే తిట్టుకుంటూ అన్నం పెట్టేవాళ్ళే కానీ అడగకుండా ప్రేమగా అన్నం పెట్టిన వాళ్ళు లేరమ్మా. అయ్యో, అదేంటన్నయ్య? నేను వచ్చేసాను కదా. ఇక నుంచి మీ ఇద్దరికి అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే. మీరే నా కుటుంబం అన్నయ్య. అలాగేనమ్మా. హలో హలో. రే మామ, అమ్మాయిని తీసుకురారా అంటే అమ్మని తీసుకొచ్చావేంట్రా? రే మావ, తనను ఫేస్ చేసే రైట్ కూడా నాకు లేదురా. తనకి నిజం చెప్పి బస్ ఎక్కిచ్చేరా. సరే మామ, నువ్వు చెప్పినట్టే చేస్తా. రే రఘు, ఏంట్రా?
నాకు తెలియకుండానే వైశాలి నేను ప్రేమించేశాను రా. రే మామా, మరి నేను మాట్లాడినా ఆ అంకుల్ గాడే కాదు, ఎవడు అడ్డొచ్చినా సరేమా మిమ్మల్ని నేను కలుపుతా. పోనీ మనం ఈ గోవా వదిలేసి వెళ్ళిపోదాం మామా. రే మామ, తనకి నిజం చెప్పి ఆ అమ్మాయిని తన ఊరికి పంపించేద్దాం రా. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి మంచి సంబంధం ఉన్నా చూస్తారు. మనం పడుతున్న బాధలు చాలవని ఆ అమ్మాయి ఎందుకురా, పంపించేద్దాం రా. సరే మామా, నీ ఇష్టం. చెల్లెమ్మా, ఏంటన్నయ్యా? నీకు నిజం చెప్పాలమ్మా. చెప్పన్నయ్యా. ఏంటి? నిన్ను మేము అమ్మడానికి తీసుకొచ్చామమ్మా. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నిజమే చెప్తున్నానమ్మా. నిన్ను మేము అమ్మడానికే తీసుకొచ్చామమ్మా. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? జోకులు చేయడానికి టైమా? జోకులు కాదమ్మా, నిజమే చెప్తున్నా. నాకు అన్నయ్య అలాంటి వాడుంటే నేను నమ్మను. వాడు నేను కలిసే నిన్ను అమ్మాలనుకున్నామమ్మా. నిజం. నిన్ను మీ ఊరికి పంపించేస్తాను, వెళ్దు పదమ్మా. నేను రాను. నేను నా కన్నయ్య చూడాలి. నేను నా కన్నయ్యతో మాట్లాడాలి. పదమ్మా, మీ ఇంటికి వెళ్ళిపోదు. నేను వెళ్ళను. ఎందుకమ్మా నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు? నేను నమ్మను. నీ మాట అసలు నమ్మను. నా కన్నయ్యతో చెప్పించప్పుడు నమ్ముతాను. సరే, నువ్వు ఎవరు చెప్తే నమ్ముతావో వాడి దగ్గరికి తీసుకెళ్తాం. రా వెళ్దాం. వైశాలి, ఏంటి కన్నయ్య? అన్నయ్య అంటుంది నిజమా? జోక్ చేయడానికి హద్దుపద్దు లేదా? అయినా నా కన్నయ్య గురించి ఎవరికి చెప్పరు, నేను నమ్మను. వాడు చెప్పింది నిజమే. నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏంటి? ఏం మాట్లాడతావు కన్నయ్య? ఏంటి అట్లుగా ఉందా? నువ్వు ఇప్పుడు జోక్ చేయకు కన్నయ్య. ఏయ్, ఇది జోక్ ఏంటి? నిజమే. ప్లీజ్ వెళ్ళిపో. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు, నిన్ను ప్రేమించారత నాకు లేదు. దయచేసి వెళ్ళిపో. కన్నయ్య, నీకోసం నా ఫ్యామిలీని వదులుకొని వచ్చాను కన్నయ్య. ఇంటికి నీతో వెళ్ళాలనుకున్నాను, మోసపోయి కాదు. నువ్వు ఇంకా మోసపోలేదు. వెళ్ళు. నువ్వు ఇంకా ఎక్కువ సమయం నాతో ఉంటే ప్రమాదం. ప్లీజ్ వెళ్ళిపో. ఏ, మరి ఇంత నీచంగా డబ్బుల కోసం అమ్మాయిలు అమ్మడం ఏంటి? నిజంగా నువ్వు ఇలా చేస్తున్నావంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వు అసలు ఇది కాదు కదా. నేను ఈ విషయంలో చేసింది అదే. ప్లీజ్ వెళ్ళిపో. సరే, నువ్వు నన్ను నమ్ముదాం అనుకున్నావు కదా. అమ్మే, నేనైతే ఇంటికి వెళ్ళు. నీకేమైనా పిచ్చా? మూసుకొని వెళ్ళి ఇంటికి. పిచ్చి కాకపోతే మరేంట్రా? నేనంత పిచ్చిగా ప్రేమించి వచ్చాను, పిచ్చిదాలాగా. ఇంటికి ముందు అడ్డానికి ఆలోచించి కుటుంబం నుంచి వచ్చాను. నువ్వు ప్రేమించావనగానే పిచ్చిదానిలాగా రాష్ట్రాలు దాటి వచ్చాను. నీది ఒక బతికేనా? మీకు ఫ్యామిలీ లేదంటున్నారు కదా. ఉంటుంటే మీ అమ్మనో మీ అక్కడో ఇలాగా అమ్ముకుంటారా? వైశాలి, అసలు అమ్మ ఎలా ఉంటుందో, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిందే నీ వల్లే. ప్లీజ్, ఇప్పటికే మా గుండె బరువెక్కిపోయింది. మా వల్ల కాదు. దయచేసి వెళ్ళిపో. ముందు నాకు ఇచ్చేపో. ఇంకా మీరు ఇలా ఎంతమంది అమ్మాయిలు నమ్మారు? వైశాలి, ఇక చాలా ఆపుతావా? మేము తప్పుగా ఆలోచించాం, ఒప్పుకుంటాం. అంతేగాని మేము తప్పు చేయాలనుకోలేదు. ఇది నిజం. కానీ ఏదో మాత్రం నిన్ను నిజంగానే ప్రేమించాడు. కానీ నువ్వేమో వచ్చిన రోజే అమ్మ వైపోయావు. మాకు చెప్పేటోళ్ళు లేకనే అమ్మా మాకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వచ్చాయి. మా ఆలోచన తప్పే కావచ్చు, కానీ మేము తప్పుడోళ్ళం కాదు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు మేము చెయ్యం.
నువ్వు వెళ్ళవమ్మా, వెళ్ళు. కన్నయ్య, నాకు తెలుసు కన్నయ్య నువ్వంటే ఏంటో. నువ్వు అలాంటి వాడు అంటే నేను తట్టుకోలేకపోయాను. కానీ నువ్వు చేసే తప్పు కన్నయ్య. ఇంకెప్పుడు అలాంటి ఆలోచన రానివ్వకు. నేను మిమ్మల్ని అమ్మలా చూసుకుంటాను, అంతేగాని నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. నువ్వు నాటుకుంటే నీ కరిసి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నేను వెళ్ళను. నేను నీతోనే ఉంటాను కన్నయ్య. వైశాలి ప్లీజ్, నువ్వు ఇక్కడే ఉంటే నేను చూసినప్పుడల్లా నాకు నేను చేసిన తప్పే గుర్తొస్తుంది. ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడ నుంచి. నువ్వు చాలా మంచి అమ్మాయి, వెళ్ళిపోవే. కన్నయ్య, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నేను లేకుండా నువ్వు ఉండగలవా? చెప్పు చెప్పు కన్నయ్య, చెప్పు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు వైశాలి. నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఉండలేవని. నాకు నీకన్నా ఎక్కువ బాధగా ఉంది. కానీ కానీ నేను మంచాన్ని కాదు. నేను నీకు కరెక్ట్ కాదు వైశాలి. కన్నయ్య, నువ్వు తప్పు చేయాలనుకున్నా కానీ ఆగిపోయా. దానికి కాదని మంచిదనమే కదా కన్నయ్య. నాకు నువ్వు కావాలి. నాకు నీతో బతకాలని ఉంది కన్నయ్య. అలా కాదు వైశాలి, ప్లీజ్ ఇంటికి వెళ్ళిపో. మీ అమ్మ వాళ్ళు మంచి సంబంధం చూస్తారు. వెళ్ళి పెళ్లి చేసుకొని ఉండు హ్యాపీగా. నన్ను మర్చిపో. నేను ఇక్కడి నుంచి వెళ్తే కాటికే, ఇంటికి కాదు. ఏయ్, నాలాంటి అడ్రస్ అని పడతావు, నీకెందుకే? నా అడ్రస్ ఇదే. నేను నిన్ను నమ్మి వచ్చాను. వైశాలి వైభవ్ కన్నయ్య, ఇదే నా అడ్రస్. వైశాలి, నా మాట విను. నేను వినను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను కన్నయ్య. కావాలంటే నేను నీ కాలు పట్టుకుంటాను కన్నయ్య. ఇప్పటికైనా అర్థమైందా? ఈ వైశాలి ఉంటే ఈ కన్నయ్యతోనే. ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, పదరా. సరే మామ, వెళ్ళి బస్ టికెట్స్ బుక్ చేయి. ఇప్పుడే వెళ్ళి బుక్ చేస్తాను రా. వైశు, నువ్వు భయపడకే. ఇక నేను నీతోనే ఉంటాను.